విలన్ హీరో అడ్డు తొలగించుకుందాం అనుకుంటాడు. క్లైమాక్స్ లో హీరో విలన్ ని అంతం చేస్తాడు. శరణార్థులు, విశాఖపట్నం, తమ్ముడు ద్వేషం చాలా పాపులర్. ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. రాజకీయానికైనా గుండాయిజానికైనా నేనే పెట్టిన పేరు ఛత్రపతి. అదేంటి రీ రికార్డింగ్ వస్తుంది? ఛత్రపతి. క్వశ్చన్ భవాని, ఈ సినిమాలో శరణార్థులు ఏ దేశం నుంచి వస్తారు? నా ఫైనల్స్ కి వచ్చారు కదా. అవునరీ, శ్రీలంక. చాలా ఇంటెలిజెంట్ నువ్వు, సిఎఫ్ అనిపించుకున్నా. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో సవతి తమ్ముడుగా నటించింది ఎవరు? షఫీ. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో ప్రదీప్ రావత్ పాత్ర పేరేమిటి? ప్రదీప్ రావత్ పాత్ర పేరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి స్టోరీ రైటర్ ఎవరు? వీరబ్రహ్మేంద్ర. రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు గారు కాదు కదా, కే రాఘవేంద్రరావు. పాస్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలోని ఏ వచ్చి బి పై వాలి వస్తున్న పాట? ఏ వచ్చి బి పై వాళ్ళే, బి వచ్చి సి పై వాళ్ళే, సి వచ్చి ని పై వాళ్ళిందే. అద్నాన్ సామి. ఆ మేల్ సింగర్ ఎవరు? అద్నాన్ సామి. ముందే చెప్పినట్టున్నా. ఓకే. తిరుపతికే లడ్డూ లాగా సింహానికే ఈ క్వశ్చన్ అని. అంతేగా? ఓకే. సో అద్నాన్ సామి. సినిమా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు. ఓకే. సో రాజ్ బిహారీ అండ్ షఫీ అనదర్ వండర్ఫుల్ యాక్టర్. అండ్ శరణార్థులు ఏ దేశం? శ్రీలంక. సో 1, 2, 3. సో 20 మనకి. సో 20 మాకు వచ్చిన తర్వాత సింహాని అకౌంట్ లో 4,80,000. అనుపమ్ గారు మీరే ఫీల్ అవ్వక్కర్లేదు, ఆయన మాకు 20,000 ఇచ్చారు. సో బీ కూల్. ఇప్పుడు మరి శ్రావణ్ భార్గవి, ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ హియర్. రెడీ? మీకు ఇష్టమైన హీరో? I like Abhishek Bachchan at present. And you like Ash. So Ash సినిమాలో మీకు ఇష్టమైన పాట? हम दिल दे चुके सनम లో तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दे प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में. అనుపమ్ గారు మీరు పాడతారా? అంటే చాలా వరకు పాత పాటలే ప్లీజ్ ఏదో అనండి. చాంగురే చాంగ్ చాంగురే. ఏమండి ఉండండి, ఎప్పుడైనా నా ఇంటర్వ్యూలో గానీ నా ఇంటర్వ్యూలో చూడండి, నా ఫేవరెట్ పాట ఇది నాకు చాలా ఇష్టమైన పాట. ఇలా కొట్టారండి నా గుండెని మీరు. ఇప్పుడు నైట్ ఈ సాంగ్ వచ్చేటప్పుడు రాసుకుని మరీ నేర్చుకున్నాను. మీరు ఏదో కావాలని కొట్టారు, ఎక్కడో విన్నారు. నాకు చాలా ఇష్టమైన పాట. ఇంక ఫుల్ సాంగ్ పాడాల్సిందే మీరు, ఇంక తప్పదు. రెడీ? సూపర్ సాంగ్. రెడీ? చాంగిరే చాంగి చాంగిరే, చాంగిరే బంగారు రాజా, చాంగి చాంగిరే బంగారు రాజా, మత్తారే మగరీడ మత్తైన మదగాడ, అయ్యారే అయ్యారే నీకే మనసివ్వాలని ఉందిరా, చాంగిరే చాంగిరే బంగారు రాజా, చాంగి చాంగిరే బంగారు రాజా. Oh, great. So you made my day by singing this song. నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ సో ఫైనల్ గా ఎపిసోడ్ అయిపోయింది. ది ఎపిసోడ్ విన్నర్ ఈస్ అనుపమ విత్ 4,80,000. ఏంటా మీ 5 lakhs మే వెళ్ళిపోతాం. మేము 5 lakhs వెళ్ళిపోతాం. యు ఆర్ విన్నర్ అనౌన్స్డ్. 5 lakhs మీరు ఎలా వెళ్తారు? మీ అందరి lakhs ఇక్కడ పెట్టేసారు. అక్కడ తీసుకో, డబ్బులని తీసుకుంటే అనుపమ విన్నర్. ఒక్క పాటకి ఎలా అంటే ఎలా? ఫేవరెట్ సాంగ్ పాడేస్తే ఇలాగా మేము పాడతాం. మరి అసలు ఏం గుర్తుకు రాదు నా కన్నుల పాట, అసలు ఏం గుర్తుకు రాదు నా కన్నుల. ఆవిడ చెప్పారా? ఆవిడ జాయింట్ విన్నర్. సో ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. ఓకే, సో రెడీ? సో మీ స్టైల్ చెప్పండి. కట్ చేస్తే చేతబడి క్షుద్ర శక్తులు తెలిసిన ఓ మాంత్రికుడు, అతనే విలన్. ప్రాణంలో ప్రాణంగా భావించే ఆయన కొడుకు. ఆనందం కోసం విలన్ ఏమైనా చేస్తాడు. అసలు విలన్లు మారరా లైఫ్ లో? స్టాపేనా చెప్పేస్తారా?
ఆ కొడుకు ఓ సినిమా స్టార్ అంటే వల్లమాల అభిమానం. ఆమె హీరోయిన్, ఎప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. మంగళ మంగళ. రీసెంట్ గా చూసాను. గుడ్. సో క్వశ్చన్ బాబా, నీ సినిమాకి దర్శకుడు ఎవరు? రామ్ తులసిరామ్. ఎస్, తులసిరామ్. ఈ సినిమాలో ఆ సినిమా హీరోయిన్ గా నటించింది ఎవరు? చార్మి. నాట్ ద హీరోయిన్. సినిమా హీరోయిన్ గా నటించింది. సినిమాలో సినిమా హీరోయిన్ క్యారెక్టర్. సినిమాలో అంటే నేననేది మీరు మంగళ హీరోయిన్ చెప్తున్నారు. సినిమాలో సినిమా హీరోయిన్ గా నటించింది. చార్మి రైట్ ఆన్సర్. ఒకటే కన్ఫ్యూజ్ చేశాను మిమ్మల్ని. ఇప్పుడు ఆ డైరెక్టర్ గారి ఎవరైనా చూడాలి. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో మాంత్రికుడుగా నటించింది ఎవరు? ప్రదీప్ రావత్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో సినిమా ప్రొడ్యూసర్ గా నటించిన నటుడు ఎవరు? సన్నగా ఉంటాడు, రామ్ గోపాల్ వర్మ చాలా ఇష్టం. సారీ. ఫైనల్ గా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ విశ్వ గారు. సినిమాలో సినిమా ప్రొడ్యూసర్ గా నటించిన నటుడు ఉత్తేజ్. ఓకే. అండ్ సినిమాలో మాంత్రికుడు ప్రదీప్ రావత్, చార్మి అండ్ ఓషో తులసిరామ్ ఈస్ డూయింగ్ సమ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. ఓకే, గుడ్. సో 1, 2, 3, 4 మీరు వాళ్ళిద్దరి కంటే ఎక్కువే చెప్పారు. సో ఓన్లీ 10,000. ఓకే, 10,000 మాకు వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,90,000. రెడీ బ్రదర్? రెడీ అన్న. నీ స్టైల్లో కట్ చేస్తే ఓ తిరుగులేని ముఖ్యమంత్రి, ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగిన చతురుడు. అనూహ్యంగా ఓ రోజు బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ లో సీఎం చనిపోతాడు. అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్న సీఎం గారు అబ్బాయి ఇండియాకు వస్తాడు. అతనే హీరో. కట్ చేస్తే హీరో రాజకీయాలను దగ్గరగా గమనిస్తాడు. ఎవరికి వారు సీఎం పదవి కోసం వేస్తున్న ఎత్తులను చూస్తాడు. ఓ యువ రాజకీయ నాయకుడు, అతనే విలన్. మన రాజకీయాలన్నీ ఎంత భ్రష్టు పట్టాయో తెలుస్తుంది. అందుకని మన ప్రజలకు మంచి నాయకుడు అవసరం అనుకుంటాడు. కట్ చేస్తే రాజకీయాల్లోని అవినీతిని అంతం చేయడానికి తొలి అడుగు తనే వేస్తాడు. తన తండ్రి సీఎం పదవిలో ఉండగా సంపాదించిన అక్రమ ఆస్తులన్నీ వెల్లడి చేసి వాటిని ప్రభుత్వ పరం చేస్తాడు. అలాగే మిగతా అందరూ రాజకీయ నాయకులు కూడా మారేలా ప్రజా చైతన్యాన్ని కలిగిస్తాడు. ప్రజల బాగు కోసం పాటుపడేవాడే నిజమైన నాయకుడు అని నిరూపిస్తాడు. ఆవిడ 2 లైన్లో మంగళ అని చెప్పింది. నువ్వు సైలెంట్ గుండు. నేను చెప్పాను. ఆయనకు తెలుసయ్యా ఒట్నే నా గొంతు వినాలని. లీడర్. క్వశ్చన్ భవాన్, ఈ సినిమాలో సంజీవయ్య పాత్రలో నటించింది ఎవరు? సుమన్ గారు అన్నయ్య. సుమన్ రైట్ ఆన్సర్. అమ్మా. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? సుహాసిని గారు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? ఆ క్యారెక్టర్ పేరు ధనుంజయ. సుబ్బరాజ్. ఈ సినిమాలో 2 హీరోయిన్లు. ఒకరేమో రిచా గంగోపాధ్యాయ, మరొకరెవరు? మన తెలుగింటి ఆడపడుచు. అవునా? అంటే ఎవరు చేసుకుంటే. క్వశ్చన్ నెంబర్ 5, నువ్వు పాట పాడాలి. ఈ సినిమాలోని రాజశేఖర పాట పాడు. ఫస్ట్. రాజశేఖర నీపై మోజు తీరలేదురా. రైట్ ఆన్సర్. సరే, ఇప్పుడు పాట పాడాలి ఎవరైనా. పాడాలి. రాజశేఖర నీపై మోజు తీరలేదురా. రాజసాన ఏలరానా రాజా రాజా రాజా. రాజశేఖర నీపై మోజు తీరలేదురా. రాజసాన ఏలరానా రాజా రాజా రాజా. ఎక్సలెంట్. సో సుమన్ సంజీవయ్య పాత్ర పేరు సుహాసిని, సుబ్బరాజు, మరొకరు ప్రియా ఆనంద్. అండ్ రాజశేఖర నీపై మోజు తీరలేదురా మిగతా ఆవిడ పాడారు. ఎక్సలెంట్, చాలా బాగా పాడారు. సో 1, 2, 3, 4 ఇచ్చేద్దామా రాజశేఖర? వద్దా? ఇచ్చేయండి. ఓకే. ఐ డోంట్ వాంట్ టు క్రై ఫర్ స్మాల్ థింగ్స్. మళ్ళీ టచ్ చేశారు ఆవిడ. 3 సార్లు టచ్ చేసింది నాకు. మీరు ఇలాగే టచ్ చేయండి, లాస్ట్ వెళ్ళి నేను కూర్చుంటా అన్నయ్య దగ్గర. ఓకే, 10,000 మాకు వచ్చింది విజయ్ నీ అకౌంట్ లో 4,90,000.
ఓకే గుడ్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి ఇక్కడ వీళ్ళిద్దరూ లీడింగ్ విత్ 490 సింహ 480 అండ్ అనుపమ 480. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.